ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కఫూర్ 1311లో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడు. మహారాష్ట్రలోని దేవగిరి, తెలంగాణలోని ఓరుగల్లు, కర్ణాటకలోని హొయసల సామ్రాజ్యం, తమిళనాడులోని పాండ్యరాజులపై దండెత్తి ఆక్రమించుకున్నాడు. ఆ ప్రాంతాల్లోని ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ అపారమైన బంగారం, రత్నాలు, ధనరాశులను కొల్లగొట్టాడు. అప్పుడు తమిళనాడు శ్రీరంగపట్టణంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని అక్కడ ఆచార్యులు తిరుమలకు తీసుకొచ్చారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉత్సవమూర్తులకు నియమానుసారం పూజాధికాలు నిర్వహించారు. అందుకే ఇక్కడకు తీసుకొచ్చి పవిత్రంగా స్థాపించి పూజలు చేశారు. పరిస్థితులు సాధారణమయ్యాక తిరిగి శ్రీరంగం తీసుకువెళ్లారని చరిత్రలో చెప్పబడింది. అందుకు సంబంధించి శాసనాధారాలున్నాయి. బ్రిటిష్ వలస ప్రభుత్వం సమయంలోనూ తిరుమల ఆలయాన్ని దోచుకునే యత్నాలు జరిగాయని శ్రీ విఎన్ శ్రీనివాసరావు రచన తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ ఆరిజిన్, సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ శ్రీన్లో చెప్పబడింది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం దక్షిణ భారతదేశాన్ని ఆర్కాటు నవాబులు తమ ఏలుబడిలోకి తీసుకున్నారు.